హాయ్ హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి పూజ ముందు రోజు అనమాట. ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అయితే పూజ ముందు రోజే కదా, ఇంకా ఏమైనా లేకపోతే అన్నీ తెచ్చుకోవడం రెడీ చేసుకోవడం అవుతుంది. ఇంకా అమ్మవారి దగ్గర నైవేద్యం కోసం అయితే మినపసున్నులు చేద్దామని ఇగోండి మినపగుళ్ళు అయితే వేయిస్తున్నాను. అలాగే వరిపిండి కావాలి, దానికి కూడా కొంచెం బియ్యం అయితే ఆడిద్దామని, ఇంకా సున్నుండల కోసం ఈ పిండి కూడా ఆడిద్దామని రెండు రెడీ చేసుకున్నాను అనమాట. పిండిలు అయితే ఆడించి తీసుకొచ్చేసాను. ఇంకా అమ్మవారి దగ్గర నెక్స్ట్ డే శనివారం కదా, స్వామివారికి ఇంకా పూజ దగ్గర నైవేద్యం సరిపోతాయని పిండి అయితే మినపసున్నుల పిండి అయితే ఆడించాను. ఇంకా నెక్స్ట్ డే స్వామివారి దగ్గర పెట్టుకుని ఏదో ఒక వారం పెట్టుకుందామని చెప్పి నైవేద్యంకి సరిపడా ఆడించాను. ఎక్కువైతే కొంచెం వేగేసరికి టైం పడుతుంది కదా, ఇంకా పూజ పనులు అయ్యాక తర్వాత అయితే ఇంకో రోజు ఆడించుకోవచ్చు అని చెప్పి పూజకి సరిపడా ఆడించుకున్నాను అనమాట. అయితే ఇగోండి ఇంకా ఆడించుకొని వచ్చి మార్నింగ్ పనులన్నీ చేశాక మధ్యాహ్నం నుంచి అయితే ఇగోండి నైవేద్యం అయితే తయారు చేస్తున్నాను. నేనైతే బెల్లం పొడి వేసుకున్నానండి. బెల్లం తురుము వేసుకుంటే పొడి ఈ పిండిలో ఆ బెల్లం తురుము వేసేసి మిక్సీ పట్టేస్తే మళ్ళీ మనకి పిండి అనేది కొంచెం మెత్తగా వచ్చేస్తుంది అనమాట, పొడి పొడిగా. నేనైతే పొడి వేసాను కాబట్టి డైరెక్ట్గా నెయ్యి వేయించేసి ఇంకండి మొత్తం మిక్స్ చేసి ఉండలు అయితే చుట్టేస్తున్నాను. ఉండలు అయితే నాకు కరెక్ట్గా 7 ఉండలు అయితే వచ్చాయండి. అమ్మవారి నైవేద్యంకి అలా చుట్టి పెట్టుకున్నాను అనమాట. ఈ ఉండల పని అంతా అయిపోయాక ఇంక ఇంట్లో పనులు కొంచెం చేసుకొని చలిమిడి అయితే చేశాను. ఇగోండి ఇది ఈవినింగ్ నుంచి అనమాట. అమ్మవారి దగ్గర ఏంటంటే ఇయ్యారు వంటలన్నీ నా చేత్తో వండిన పెట్టాలి నా కోరిక అనమాట. అమ్మవారి దగ్గర మొత్తము తాంబూలం కూడా నేనే అంటే ఎప్పుడు నార్మల్గా తాంబూలం పెడతాను. ఇయర్ ఏంటంటే సంపూర్ణ తాంబూలం పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను. అలా పెట్టుకున్నాను అనమాట. అయితే చలిమిడి పిండి సాయంత్రం ఆడించేసి ఇగోండి చలిమిడి చేసుకున్నాను. అమ్మవారి దగ్గర పెట్టి ఇంకా వాయినం ఇస్తాను కదా ముత్తైదులకి, వాళ్ళకి కూడా చలిమిడి పెట్టి ఇవ్వాలని కొంచెం పిండి ఎక్కువ ఆడించేసి అందరికి ఇచ్చానమాట. అలాగా నేను చేసింది కూడా ఇంకా ఆ రోజు పూజ మరికే సరిపోయింది. అలా నైట్కి అయితే ఇంకా ఇవన్నీ పూర్తి చేసుకొని ఒక దగ్గర పెట్టి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేచి పూజకి అన్నీ రెడీ చేసుకునేటప్పుడు మనకి టైం అయితే కొంచెం సేవ్ అవుతుంది కదా. అయితే ప్రసాదాలన్నీ మార్నింగ్ 3 గంటలు లేచి చేసుకున్నాను అనమాట. ముందు రోజు అయితే మాత్రం ఈ చలిమిడి సున్నుండలు అయితే చేసి పెట్టుకున్నాను. ఇవి ఎందుకంటే మార్నింగ్ చేసేసరికి కొంచెం టైం పడుతుంది, అది కూడా పిండ్లు ఆడించి మనం చేయాలి కాబట్టి అప్పటికప్పుడు అవ్వదని చెప్పి ఇవి ముందు రోజు ఈవినింగ్ అయితే చేసేసాను. నైట్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా ఇగోండి అమ్మవారికి చేసిన నైవేద్యాలు కూడా ఒక దగ్గర పెట్టుకొని ఇలా మూత పెట్టి ఉంచుకున్నాను. నైట్ మొత్తం ఇలా క్లీన్ చేసుకొని ఇంకా పళ్ళన్నీ రెడీ చేసి